ఊరి ప్రజల జీవితాల్లో కరెంటు బిల్లులు ఒక పెద్ద సమస్యగా మారాయి. కరెంట్ ఆఫీసర్గా పనిచేసే చిచ్చుకాకి ప్రతి నెల బిల్లులు వసూలు చేయడానికని వచ్చేది. ఆమె చాలా కఠినమైనది, నిర్దయురాలు. ఒక్కరోజు బిల్లు కట్టడం ఆలస్యమైనా సహించేదే కాదు. జరిమానాలు వేయడం, కరెంటు తీగలు కత్తిరించి వెళ్లిపోవడం ఆమెకు బాగా అలవాటు. ఆమె వస్తుందంటేనే ఊరి ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి తన రిజిస్టర్ పట్టుకుని ఊర్లోకి ప్రవేశించింది. ఆమె చూపు నేరుగా చోటు చిలుక ఇంటిపై పడింది. చోటు చిలుక చాలా పేదరాలు. ఆమె కొడుకు బన్ను చిలుకకు జ్వరం కావడంతో ఉన్న డబ్బంతా మందులకే ఖర్చయింది. అందుకే ఈ నెల కరెంటు బిల్లు కట్టలేకపోయింది. చిచ్చుకాకి నేరుగా చోటు ఇంటి ముందు నిలబడి గట్టిగా అరిచింది. ఏయ్ చోటు, బయటికి రా, కరెంటు బిల్లు కట్టే ఉద్దేశం ఉందా లేదా? చోటు చిలుక భయపడుతూ బయటకొచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయున్నాయి. క్షమించక్క చిచ్చు, ఈ ఒక్క నెలకి దయచేసి సమయం ఇవ్వక్క. నా కొడుకు పన్నుకి ఒంట్లో బాగాలేదు. ఉన్న డబ్బంతా వాడి మందులకే పోయింది. వచ్చే వారం కూలీ డబ్బులు రాగానే నీ బిల్లు వడ్డీతో సహా కట్టేస్తాను. దయచేసి కరెంటు తీయకక్క. చిచ్చుకాకి ఎగతాళిగా నవ్వి, ఆహా, ఎంత మంచి కథ చెప్పావు. ప్రతి నెల మీరందరూ ఇలాంటి కథలే చెబుతారు. మీ జాలి కథలు వినే వినే నా చెవులు చిల్లులు పడ్డాయి. నాకు కావాల్సింది డబ్బు, నీ కన్నీళ్లు కాదు. బిల్లు కడతావా, వైరు కత్తిరించమంటావా? చోటు చిలుక ఏడుస్తూ, అయ్యో దయచేసి అర్థం చేసుకో అక్క. ఇంట్లో పిల్లాడు జ్వరంతో ఉన్నాడు. కరెంటు లేకపోతే రాత్రిపూట చాలా ఇబ్బంది. ఈ ఒక్కసారికి నా మాట నమ్మక్క. నేను తప్పకుండా కట్టేస్తాను. నీ నమ్మకాలతో నాకేం పని? నాకు ఆఫీసులో లెక్కలు చెప్పాలి. రూల్స్ అంటే రూల్స్. డబ్బు కడితే కరెంట్ ఉంటుంది, లేకపోతే ఉండదు, అంతే అని తనతో వచ్చిన లైన్మెన్ కు సైగ చేసింది. అతను కర్ర తీసుకుని కరెంటు స్తంభం ఎక్కి చోటు చిలుక ఇంటికి వెళ్లి తీగను కత్తిరించి కింద పడేశాడు. ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా ఆగిపోయింది. చోటు చిలుక గుండె ఆగినంత పనైంది. ఆమె అక్కడే కూలబడి ఏడవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన రిజిస్టర్ చూసుకుంటూ తదుపరి ఇంటికి బయలుదేరింది. ఆమె నేరుగా లూసీ పౌరం ఇంటికి వెళ్ళింది. లూసీ పౌరం ఇంట్లోనే చిన్నగా బట్టలు కుట్టుకుని మిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు కరెంట్ లేకపోతే పూట గడవదు. లూసీ, బిల్లు కట్టావా? లూసీ పౌరం కోపంగా, ఇంకా కట్టలేదు. నిన్ననే కదా చివరి తేదీ అయింది. ఈరోజు ఉదయాన్నే వచ్చి తలుపు తడతావేంటి? పైగా ఈ నెల బిల్లు ఎందుకంత ఎక్కువగా వచ్చింది? గత నెల కంటే 2 అంతలుంది. మీటర్ సరిగ్గా పనిచేస్తోందా? చిచ్చుకాకి అహంకారంగా, అవన్నీ నాకు తెలీదు. మీటర్లో ఎంత చూపిస్తే అంతే బిల్లు వస్తుంది. మీ ఇంట్లో ఏసీలో గీజర్లో వాడుకుంటే బిల్లు ఎక్కువే వస్తుంది. ఇప్పుడు ఆ పంచాయతీ అంతా ఆపి బిల్లు డబ్బులు ఆలస్యమైనందుకు ఫైన్ కలిపి ఇవ్వు. ఫైనా? ఒక్కరోజు ఆలస్యానికి ఫైన్ వేస్తావా? ఇది అన్యాయం. నేను కట్టను. ఆహా, కట్టవా? నీ ఇష్టం. కట్టకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని మళ్లీ లైన్మెన్ కు సైగ చేసింది. అతను లూసీ పౌరం ఇంటి కరెంటు వైరును కూడా నిర్దాక్షిణ్యంగా కత్తిరించేశాడు. లూసీ పౌరం అసహనంతో, ఛీ, నీలాంటి వాళ్ల వల్ల ఈ ఊరు బాగుపడడం లేదు. అధికారం చేతిలో ఉందని ప్రజలను ఇంతలా పీడించుకు తింటావా? నీక్కూడా ఒక రోజొస్తుంది. చిచ్చుకాకి ఆ మాటలను లక్ష్య పెట్టకుండా అక్కడ్నుండి వెళ్లిపోయింది. కరెంటు పోవడంతో లూసీ పౌరం బాధగా బయటకొచ్చి కూర్చుంది. అప్పుడే పక్కింటి చోటు చిలుక కూడా ఏడుస్తూ అక్కడికొచ్చింది. ఇద్దరూ తమ బాధను ఒకరితో ఒకరు పంచుకున్నారు. చూసావా లూసీ, నా కొడుకు జ్వరంగా ఉందని ఎంత ప్రతిమలాడినా వినలేదు. రాత్రి పూట వాడు ఉక్కపోతతో ఎలా ఉంటాడోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ చిచ్చుకాకి కొంచెం కూడా జాలి దయ లేవు. లూసీ పౌరం కోపంగా, దానిది రాతి గుండె చోటు. మన కష్టాలు దానికి అర్థం కావు. ఇప్పుడు నా బట్టల మిషన్ కూడా ఆగిపోయింది. ఈ రోజు కుట్టాల్సిన బట్టలు ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు. మనమేం పాపం చేశామని దేవుడు మనల్ని ఇలా శిక్షిస్తున్నాడు? ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఊరంతా దాని దెబ్బకు భయపడిపోతున్నారు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా తుని పిచ్చుక వచ్చింది. తుని పిచ్చుక చాలా మంచిది, ధైర్యవంతురాలు కూడా. ప్రతి నెల సమయానికి తన బిల్లులు కట్టేది. ఏ తప్పు చెయ్యని ఆమెకు ఎవరికీ భయపడే అవసరమే లేదు. చోటు లూసీల ఏడుపు చూసి ఆమె ఆగింది. ఏమైంది చోటు, లూసీ, ఎందుకలా ఏడుస్తున్నారు? వారిద్దరూ జరిగిన అన్యాయాన్ని
తుని పిచ్చుకకు వివరించారు. అంతా విన్న తునికి చిచ్చుకాకి మీద చాలా కోపం వచ్చింది. ఇది చాలా అన్యాయం. అధికారం ఉందని అమాయకులను ఇలా వేధించడం తప్పు. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఇలాగే మౌనంగా ఉంటే ఆమె అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతాయి. నేను ఆమె పై అధికారికి ఫిర్యాదు చేస్తాను. తుని పిచ్చుక మాటలకు వాళ్ళిద్దరికీ కొంచెం ధైర్యం వచ్చింది. తుని వెంటనే పట్టణంలో ఉన్న కరెంట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి బయలుదేరింది. అక్కడ ఆమె చిచ్చుకాకి పై అధికారి అయిన మహీగ్రద్దను కలిసింది. మహీగ్రద్ద చాలా నిజాయితీపరురాలు, కఠినమైన అధికారి కూడా. తుని పిచ్చుక మహీగ్రద్దకు తన ఊర్లో చిచ్చుకాకి చేస్తున్న అన్యాయాల గురించి వివరంగా చెప్పింది. ఆమె మాటలు విన్న మహీగ్రద్దకు చాలా కోపం వచ్చింది. ఆమె వెంటనే చిచ్చుకాకిని తన ఆఫీస్కి పిలిపించింది. మహీగ్రద్ద గంభీరంగా, చిచ్చు, నీ మీద మీ ఊరు నుండి చాలా ఫిర్యాదులొస్తున్నాయి. ప్రజలను అనవసరంగా వేధిస్తున్నావని, అక్రమంగా జరిమానాలు విధిస్తున్నావని తెలిసింది. ఇది నీకు చివరి హెచ్చరిక చెబుతున్నా. నీ పద్ధతి మార్చుకోకపోతే నీ ఉద్యోగం తీసేయడానికి కూడా నేను వెనుకాడను. మహీగ్రద్దతో చివాట్లు తిన్న చిచ్చుకాకి అవమానంతో ముఖం ఎర్రబడింది. తన మీద ఫిర్యాదు చేసింది తుని పిచ్చుక అని తెలుసుకుని ఆమెపై పగ పెంచుకుంది. నన్నే పట్టేస్తావా? నీకెంత ధైర్యం? నిన్నేం చేస్తానో చూడు అని మనసులో గట్టిగా అనుకుంది. ఇక మరుసటి రోజే చిచ్చుకాకి నేరుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. తుని, నీ కరెంటు బిల్లు కట్టలేదట, అందుకే నీకు కరెంటు కట్ చేయడానికని వచ్చాను. తుని పిచ్చుక ధైర్యంగా, నేను ప్రతి నెల 1వ తారీఖున బిల్లు కడతాను. ఇదిగో నా రసీదు, చూడు అని బిల్లు కట్టిన రసీదును ఆమె ముఖం మీద కొట్టినట్టు చూపించింది. రసీదు చూసిన చిచ్చుకాకి పగతో రగిలిపోతుంది. ఈ రసీదు నకిలీది. నువ్వు బిల్లు కట్టలేదు. నేను నీ కరెంటు కట్ చేస్తున్నాను అని చెప్పి తుని ఎంత వాడిస్తున్నా వినకుండా ఆమె ఇంటి కరెంటు వైరుని కత్తిరించి వెళ్లిపోయింది. తుని పిచ్చుకకు విషయం అర్థమైంది. తాను ఫిర్యాదు చేసినందుకే చిచ్చుకాకి తనపై కక్ష సాధింపు చర్యకు పాల్పడిందని గ్రహించింది. ఆమెకు చాలా బాధ, నిస్సహాయత కలిగాయి. దిగులుగా ఇంట్లోకి వెళ్లి కూర్చుంది. అదే సమయానికి పట్టణంలో చదువుకుంటున్న ఆమె కూతురు బుజ్జి పిచ్చుక సెలవులకు ఇంటికొచ్చింది. ఇంట్లో కరెంట్ లేకపోవడం, తల్లి ముఖంలో దిగులు చూసి కంగారు పడింది. ఇంట్లో ఎందుకింత చీకటిగా ఉంది? కరెంట్ పోయిందా? తుని పిచ్చుక జరిగిన కథంతా కూతురికి చెప్పింది. అంతా విన్న బుజ్జి పిచ్చుక ఒక్క క్షణం ఆలోచించింది. నువ్వు ఇంటికి పడుకో. ఈ సమస్యకు నా దగ్గర ఓ మంచి పరిష్కారం ఉంది. మనం ఇకపై ఈ కరెంటు వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అదెలా సాధ్యం బుజ్జి? సోలార్ పవర్ అమ్మా. మనం మన ఇంటి పైకప్పు మీద సోలార్ ఫ్యాన్లు పెట్టుకుంటే సూర్యుడి నుండి మనకు కావలసినంత విద్యుత్ తయారవుతుంది. దీనికయ్యేది ఒక్కసారి ఖర్చు. ఆ తరువాత జీవితాంతం మనకు ఉచితంగా కరెంట్ వస్తుంది. కరెంటు బిల్లులు కట్టే బాధే ఉండదు. చిచ్చుకాకి ఇలాంటి వాళ్ళ వేధింపులు అస్సలుండవు. కూతురి మాటలు తుని పిచ్చుకకు ఒక కొత్త ఆశను చూపించాయి. మరుసటి రోజే తల్లి కూతుర్లిద్దరూ కలిసి పట్టణానికి వెళ్లి సోలార్ ఫ్యాన్ల గురించి విచారించారు. తమ దగ్గర దాచుకున్న డబ్బుతో ఇంటికి సరిపడా సోలార్ ఫ్యాన్లను కొనుగోలు చేసి ఇంటి పైకప్పు మీద అమర్చారు. ఆ రోజు సాయంత్రం స్విచ్ వేయగానే వారింట్లోకి బల్బులు ప్రకాశవంతంగా వెలిగాయి. ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఆ వెలుగుని చూసి తల్లి కూతుర్లిద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తుని పిచ్చుక వెంటనే ఈ శుభవార్తను చోటు చిలుకకు, లూసి పావురానికి కూడా చెప్పింది. సోలార్ పవర్ వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించింది. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వారు కూడా తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో చిన్న సోలార్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత చిచ్చుకాకి మళ్లీ వసూళ్లకని వచ్చింది. తుని, చోటు, లూసీల ఇళ్లలో లైట్లు వెలుగుతూ ఉండడంతో చూసి ఆశ్చర్యపోయింది. నేను వీరి కరెంట్ కట్ చేశాను కదా, మళ్ళీ ఎలా వచ్చింది అని కోపంగా వారి ఇళ్ల దగ్గరకు వెళ్ళింది. వారి ఇంటి పైకప్పుల మీద మెరుస్తున్న సోలార్ ఫ్యాన్లను చూసి ఆమెకు విషయం అర్థమైంది. వారిప్పుడు తన కరెంటు మీద ఆధారపడడం లేదని, వారికి తనతో ఇకపై అవసరం లేదని గ్రహించింది. తన అధికారం, అహంకారం వారి ముందు ఓడిపోయాయని తెలుసుకుని ఆమె ముఖం మాడిపోయింది. ఏవీ చెయ్యలేక అవమానంతో తలదించుకుని అక్కడ్నుండి వెనుతిరిగింది. ఇక ఆ రోజు నుండి చాలా మంది తుని పిచ్చుకను ఆదర్శంగా తీసుకుని
సోలార్ పవర్ వాడడం మొదలుపెట్టారు. ఆ ఊరు సోలార్ వెలుగులతో ప్రకాశవంతంగా మారింది. తుని పిచ్చుక యొక్క ఒక్క ఆలోచన, ధైర్యం ఆ ఊరి ప్రజల జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపింది. చిచ్చుకాకి దగ్గర చాలా డబ్బులుంటాయి. తాను ఒక పెద్ద ఇంట్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది. కాని తనకి ఎప్పుడూ ఖాళీగా కూర్చోవాలని అనిపించదు. దానితో ఏదైనా వ్యాపారం చేయాలని, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని అనుకుంటుంది. అలాగే ఆ వ్యాపారం కొత్తగా ఉండాలని దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ రోడ్డు పైన ఎక్కడ కావాలంటే అక్కడ నచ్చినట్టు వ్యాపారం చేస్తున్నారు. కానీ నా వ్యాపారం మాత్రం అలా ఉండకూడదు, వేరే దగ్గర పెట్టాలి. కానీ ఎక్కడా అని అర్థం కావట్లేదే. ఏదో ఒకటి చేసి మంచి వ్యాపారం పెట్టి అది బాగుండేలా చూసుకోవాలి. డబ్బుల గురించి ఇబ్బంది లేకపోయినా ఏ వ్యాపారం చెయ్యాలా అని ఆలోచన ఎక్కువైంది. ఒకసారి బయటికెళ్ళి చూద్దాం, అప్పుడే కదా వ్యాపారాల గురించి బాగా తెలుస్తుంది. అలా అనుకుంటూ చిచ్చుకాకి ఇంటి నుండి బయటకు వెళ్లి బయట ఏ ఏ వ్యాపారాలుంటాయా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు చిచ్చుకాకి ట్రైన్ కనిపిస్తుంది. ఆ వెంటనే తనకొక ఆలోచన వస్తుంది. అవును, ట్రైన్ లో ఉన్న వాళ్ళకి బయట నుండి తీసుకొచ్చిన ఆహారం అంతా బాగా నచ్చదు కదా, కానీ తప్పక దాన్ని కొనుక్కొని తింటారు. నేను కూడా ఒకసారి తిన్నానులే, అస్సలు బాగానే లేదు. ఇప్పుడు ఆహారం ఏదో నేనే వండి అమ్మితే అందరూ కొనుక్కుంటారు కదా అని అనుకుంటుంది. అలా చిచ్చుకాకి అక్కడి నుండి చాలా ఆనందంగా ఇంటికెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర కూర్చుని తన వ్యాపారం ఎలా చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చిన్నుకాకి వస్తాడు. ఏంటమ్మా, ఏంటో తెగ ఆలోచించేస్తున్నావు? చిన్నగా నేనొక వ్యాపారం చేద్దామని అనుకుంటున్నానురా. అవును అమ్మా, ఏంటది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ట్రైన్ లో బిర్యానీ అమ్ముదామని అనుకుంటున్నానురా. ట్రైన్ లో అందరూ అమ్ముతారు కానీ అంతగా బాగోదు కదా. నేను ఇంటి దగ్గర చేసి ట్రైన్ లో అమ్ముదామని అనుకుంటున్నాను. అమ్మో, నువ్వు ఇంటి దగ్గర చేస్తే చల్లగా అయిపోతుంది కదమ్మా. అయినా నీ దగ్గర ఎందుకు కొంటారు? అది కూడా నిజమేరా చిన్నుగా. నేను ట్రైన్ లోనే బిర్యానీ చేసి అమ్మితే ఎలా ఉంటుందిరా? అప్పుడు వ్యాపారం చాలా బాగుంటుందమ్మా. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడే చిచ్చుకాకి ఒక నిర్ణయానికి వస్తుంది. కాసేపటికి చిన్నుకాకి అక్కడి నుండి వెళ్లిపోతాడు. చిచ్చుకాకి మాత్రం పెట్టబోయే వ్యాపారం గురించి చాలా సంతోషంగా ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, నేను బిర్యానీ ఇంటి దగ్గర చేసి తీసుకుని వెళ్తే ఎవరో తీసుకోరు. కాబట్టి ట్రైన్ లో ఒక బోగి తీసుకుని దానిలో బిర్యానీ వండితే అక్కడే వండానని చాలా మంది వచ్చి తింటారుగా. వాళ్ళ కళ్ళ ముందు వండుతాను కాబట్టి రేటు కూడా బాగా పెట్టొచ్చు. రేపొకసారి రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ వాళ్ళతో మాట్లాడతాను. అలా అనుకుంటూ ఉంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయం చిచ్చుకాకి రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడున్న మహీగ్రద్దతో మాట్లాడుతుంది. మహిగారు, నాకొక సాయం కావాల్సింది. అవునా, ఏంటండి? చెప్పండి, చేస్తాను. నేను బిర్యానీ చేసి అమ్ముదామని అనుకుంటున్నానండి. అవునా, దానికేమైనా పర్మిషన్ కావాలా అండి? చెప్పండి. ప్లాట్ఫామ్ మీద కాదండి, ట్రైన్ లో ఒక బోగి కావాలి. ఆ బోగిలోనే బిర్యానీ చేసి అమ్ముకుంటాను. అదే అండి, సరే అయితే, కానీ ఖర్చు కూడా ఎక్కువ అవుతుందండి. పర్లేదండి, ఆ డబ్బులు నేను క్రమం తప్పకుండా కట్టేస్తాను. సరేనండి, అయితే నేను మాట్లాడి చెబుతాను. అలా చెప్పి మహీగ్రద్ద వెళ్లి అధికారులతో మాట్లాడి చిచ్చుకాకి ఒక రైల్ బోగి ఇప్పిస్తుంది. దానితో చిచ్చుకాకి చాలా సంతోషంగా ఆ బోగికి డబ్బులిస్తుంది. చిచ్చుగారు, మీ పని పూర్తయింది కదా, ఇంకా వ్యాపారం మొదలు పెట్టడమే ఆలస్యం. అవునండి, నేను వెళ్లి సామాన్లు అవన్నీ కూడా కొని తీసుకొని వస్తానండి. వెళ్ళండి, ఈ వైపు ట్రైన్ కూడా వస్తుంది, అన్ని సిద్ధం చేసుకుని రండి. అలాగేనండి, తొందరగానే వస్తాను. చిచ్చుకాకి సంతోషంగా ఇంటికెళ్లి తాను చేసే బిర్యానీకి కావలసిన సరుకులు అలాగే సామాన్లన్నీ తీసుకుంటూ చిన్నుకాకితో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి నువ్వు ట్రైన్ లోనే నీ బిర్యానీ వ్యాపారం మొదలు పెట్టబోతున్నావన్నమాట. అవునా చిన్నగా, పెడుతున్నాను. కాసేపట్లో స్టేషన్ వెళ్తాను. సరే అమ్మా, బిర్యానీ బాగా చెయ్యి. నీకు తెలుసు కదరా ఎలా చేస్తానో. అవునమ్మా, నువ్వు బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. సరేరా చిన్నగా, నేనింక వెళ్తాను. అలా చిచ్చుకాకి సరుకులవన్నీ కూడా తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి మహీగ్రద్ద తనకిచ్చిన బోగిలో బిర్యానీ చేయడం మొదలు పెడుతుంది. బిర్యానీ బాగా చెయ్యాలి, వాసనకి అందరూ వచ్చి బిర్యానీ కొనుక్కోవాలి. ఈ బోగి కూడా బాగుంది, ఇక్కడ వ్యాపారం ఇంకా బాగుంటుంది. ఇలా ఉంటే చాలు, నా కోరిక తీరింది.
అలా అనుకుంటూ బిర్యానీ చేస్తుంది. అది బాగా వాసనొచ్చి ట్రైన్లో ఉన్న బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక వాళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది. అమ్మా, ట్రైన్లో బిర్యానీ వాసన వస్తుంది కదా, నాకు నోరు ఊరిపోతుంది. నిజమే బుజ్జి, నాకు కూడా అలానే ఉంది. అయినా ట్రైన్లో ఎలా వాసన వస్తుంది? ఎవరైనా తింటున్నారా ఏమో. ఎవరైనా తింటే ఇంతగా వాసన వస్తుందా అమ్మా? నాకైతే వెంటనే బిర్యానీ తినాలని ఉంది. ఒకవేళ ఎవరైనా అమ్ముతున్నారేమో బుజ్జి, వెళ్ళి చూసొస్తా. నాకు తొందరగా తీసుకొని వచ్చేయమ్మా. బిర్యానీ స్మెల్ చూశాక ఆకలి వేసేస్తుంది. సరే సరే బుజ్జి, ముందు ఎవరైనా అమ్ముతున్నారో లేదో చూడాలి కదా. తుని పిచ్చుక ఆ వాసన చూస్తూ వెళ్తుంది. అప్పుడే ఒక పోగిలో చిచ్చుకాకి బిర్యానీ చేస్తూ కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. ఏంటండి, ఈ భోగిలో బిర్యానీ చేస్తున్నారు, అమ్ముతారా? అవునండి, ఈ రోజే మొదలు పెట్టారు బిర్యానీని. వేడి వేడిగా ఉంది, ప్యాక్ చేయమంటారా? రుచిగా కూడా ఉంటుందండోయ్. ఇక్కడ నుండి బిర్యానీ వాసన ఎక్కడో కూర్చున్నా మాకొచ్చింది. ఒక 2 బిర్యానీలు పార్సిల్ ఇవ్వండి. అబ్బా, నా మొదటి కస్టమర్ మీరేనండోయ్. వెంటనే ప్యాక్ చేస్తాను, కూర్చోండి. కంగారేం లేదులేండి, మెల్లగానే ప్యాక్ చేయండి, పర్లేదు. మా అమ్మాయికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అక్కడ దానికి నోరూరిపోతుంది. చిచ్చుకాకి చాలా ఆనందంగా తుని పిచ్చుక వాళ్ళకి బిర్యానీ ప్యాక్ చేస్తుంది. అది తీసుకుని తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. ట్రైన్లో బిర్యానీ అస్సలు బాగోదండి బాబు. ఇప్పుడు మీరు మా ముందే చేస్తున్నారు కాబట్టి ఆ వాసన చూసి తినాలని అనిపిస్తుంది. రుచిగా కూడా ఉండేటట్టుంది. నీకు ఏ అనుమానం అక్కర్లేదండోయ్, చాలా బాగుంటుంది. ట్రైన్లోకి తీసుకొని వచ్చి అమ్మే బిర్యానీ నాకు కూడా నచ్చదు. తుని పిచ్చుక ఆ బిర్యానీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ తీసుకొచ్చిన బిర్యానీ చూసి చాలా ఆనందపడుతుంది. వెంటనే దాన్ని తినడం మొదలు పెడుతుంది. అబ్బా, బిర్యానీ చాలా బాగుందమ్మా. అవునా బుజ్జి, పోనీలే, ఆవిడ బిర్యానీ ట్రైన్ పోగిలోనే చేస్తున్నారు. ట్రైన్లో అమ్ముతారు కదా, ప్యాక్ చేసి తీసుకొని వచ్చి బిర్యానీ అస్సలు బాగోదమ్మా. అవును బుజ్జి, ఈ ట్రైన్లో మాత్రం భోగిలోనే తయారు చేసి చాలా బాగా అమ్ముతున్నారు. అలా ఇద్దరు చాలా ఆనందంగా బిర్యానీ తింటారు. ట్రైన్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి బిర్యానీ స్మెల్ వస్తూ ఉండడంతో ఏంటా అని చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి చిచ్చుకాకి చేసిన బిర్యానీ కనిపిస్తుంది. దానితో అందరూ తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. అమ్మా, బిర్యానీ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో అనుకుంటున్నాం. మీరేనా అండి చేసేది? అవునండి, ఇక్కడ బిర్యానీ అమ్ముతుంటాను. మీకు కావాలా? కావాలండి, చాలా బాగా స్మెల్ వస్తుంది, వేడి వేడిగా కూడా ఉంది. ఇప్పుడే చేశానండి, అందుకే అంత వేడిగా ఉంది. చాలా బాగుంటుంది. ఇవ్వండి, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిచ్చుకాకి చోటు చిలుకకి బిర్యానీ ఇస్తుంది. అది తీసుకుని చోటు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత నుండి అందరూ బిర్యానీ కోసం వస్తూనే ఉంటారు. చిచ్చుకాకి దగ్గర అస్సలు ఖాళీ ఉండదు. చిచ్చుకాకి తన మనసులో, అబ్బా, ఎంతమంది వస్తున్నారు, వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. పెట్టిన రోజే వ్యాపారం ఎంత బాగుంటే పోను పోను ఎంత బాగుంటుందో. ఖాళీ లేకుండా అందరూ వస్తున్నారు, చాలా లాభం కూడా వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటుంది. అలా తన బిర్యానీ అంతా సేల్ బాగా అవుతుంది. అప్పుడే ట్రైన్లో నిద్రపోతున్న గుహుబాతుకి స్మెల్ వస్తుంది. దానితో ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఆ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో తెలియక చుట్టూ చూస్తూ తనకి బాగా నోరూరిపోతూ ఉంటుంది. ఈ బిర్యానీ వాసన చాలా బాగుందండోయ్, ఎవరైనా అమ్ముతూ ఇలా వచ్చారా? లేదండి, ఆ ముందు పోగిలో ఒక ఆవిడ బిర్యానీ అమ్ముతుంది, చాలా బాగుందండి బాబు. అమ్మో, అవునా? వేడి వేడిగా ఉన్నట్టుంది. ఆ పోగిలోనే చేసి అక్కడే అమ్ముతున్నారు, కావాలంటే వెళ్ళండి, చాలా మంది ఉన్నారు, అందరూ కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కుహుబాతు చాలా కంగారుగా లేచి చిచ్చుకాకి బిర్యానీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూస్తే అందరూ బిర్యానీ పట్టుకుని వెళ్ళిపోతారు. గిన్నెలో కొంచెం తప్ప ఏమీ ఉండదు. బిర్యానీ అయిపోయిందా అండి? అవునండి, అయిపోయింది, అందరూ తీసుకెళ్లిపోయారు. బిర్యానీ స్మెల్ చాలా బాగుందండి, నాకు తినాలనుంది. ఆ గిన్నెలో చివరి మిగిలిన బిర్యానీ నాకు ఇచ్చేయండి. ఇదా? ఎంతో లేదండి, ముక్క కూడా ఒకటే ఉందండి. పర్లేదులేండి, ఇచ్చేయండి, తినకపోతే ఇప్పుడు నేను ఉండలేను. చిచ్చుకాకి ఆ బిర్యానీ కూడా ఊడ్చి కుహుబాతికి ఇచ్చేస్తుంది. దాంతో తను చాలా ఆనందపడి తీసుకుని వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి బిర్యానీ అమ్మడంతో చాలా లాభాలు వస్తాయి. దానితో తను చాలా సంతోషపడుతుంది.